లేదు, దయచేసి మూత తీసుకురండి అంటే ఆ డ్రైవర్ అంటున్నాడంట, అవి భారతదేశం పీతలరా బాబు, అవి బయటపడవు అని చెప్పాడంట. అదేంటండి ఎందుకు బయటపడవు అంటే, ఒక పీత పైకెక్కింది అనుకో 3 పీతలు కిందకి లాగుతాయని చెప్పాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి, మనం నవ్వుకుంటున్నాం కానీ ఒకరు బాగుంటే చూడలేం, మనం ఒకరు బాగా వర్ధిల్లుతుంటే చూడలేం, ఒకరు మంచిగా జీవిస్తుంటే చూడలేం, ఒకరు మంచి వస్త్రాలు వేసుకుంటే చూడలేం, ఒకరు మంచిగా తింటుంటే చూడలేం, ఒకరు మంచి ఇల్లు కట్టుకుంటే చూడలేం, ఒకరు మంచి ఉద్యోగం చేస్తుంటే చూడలేం, ఒకరు మంచి వస్తువు కొనుక్కుంటే చూడలేం. ఏంటిది అంటే అసూయ. వాళ్ళు బాగుపడిపోతున్నారు, మాకంటే మంచి ఇల్లు కట్టేసుకుంటున్నారు, మాకంటే మంచి ఉద్యోగం వచ్చేసింది, మాకంటే బాగా సంపాదించేస్తున్నారు, మాకంటే మంచి వాహనాలు వచ్చేసినాయి. ఈ స్వభావము ఈనాటికి ఈ రోజుకి కూడా మన హృదయంలో ఈ అసూయ అనేటువంటి ఈ కుళ్ళు స్వభావము మన జీవితాలు వర్ధిల్లకుండా, దేవుని యొద్ద నుండి ప్రార్థనకు జవాబు రాకుండా మనల్ని అలాగా అణగార్చేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ అసూయ అనేటువంటి స్వభావం నా యొక్క జీవితంలో నుండి బయటికి పోతుందో అప్పుడు దీవించబడ్డం మొదలు పెడతావు నువ్వు.